నియోజకవర్గ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బూరగడ్డ వేదవ్యాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడన మండలం భాలిపరులో కార్యకర్తలతో సమావేశమైన బూరగడ్డ వేదవ్యాస్ మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. పెడన నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు అధికారం నాకే ఉంది అని పేర్కొన్నారు. గతంలో నేను పెడన ఎమ్మెల్యేగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. గత 15 సంవత్సరాల నుండి పెడన నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాది పాత బల్లిపరి గ్రామం. ఈ గ్రామంలో అంతగతం మన వేదవ్యాస్ గారు రోడ్లు లేని టైంలో పాత బల్లిపరిలో 4-5 వర్కులు చేశారు. కాకపోతే ఆ రోజు నుంచి మాకు పాత బల్లిపరి రోడ్డు ప్రతి ఒక్క నాయకుడిని మేము పాత బల్లిపరి రోడ్డు అని అడగటం జరిగింది. మా మొర ఎవరో ఆలకించలేదు. మొన్న తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా ఏమి చేయలేకపోయింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొన్ని రోడ్లు అయితే మేము వేసాం. ప్రస్తుతానికి మేము అందరం వైఎస్ఆర్లో ఉన్నాం, జనసేనలో ఉన్నారు. కాకపోతే మన వేదవ్యాస్ గారికి సీటు వస్తుందని చెప్పి కొంతమంది ఆశించిన మాట వాస్తవమే. ఆయన సీటు రాలేదు. ఆయన మళ్ళీ ప్రతి ఒక్క ఊరు గ్రామం తిరిగి అంతగతం చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చించుకుందాం అనే ఉద్దేశంతో మా గ్రామం బల్లిపరి గ్రామం రావడం జరిగింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నుంచున్నా లేదన్నా ఏ పార్టీ తరఫున నుంచున్నా నాకు చేసి పెట్టమని చెప్పి మమ్మల్ని అడగటం జరిగింది. మా గ్రామస్తులందరూ ఆలోచించి ఈ నిర్ణయానికి ఆయన చేసిన గతంలో చేసిన మంచి పనులు మాకు అందరికీ ఉన్నాయి కాబట్టి ఆలోచించి చేద్దామన్న ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఏమన్నా ఆయనకు అవకాశం ఉండి టికెట్ వస్తే పర్లా లేకపోతే ఇండిపెండెంట్గా ఇచ్చినా చేద్దామని మా గ్రామస్తులందరూ అనుకుంటున్నారు. అన్నమూరు దాకా కూడా నీళ్ళు వెళ్ళవలసిన అవసరం ఉంది. అయినా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో ప్రతిసారి కూడా సమ్మర్లో కానీ మొదటి పంటలో కానీ నీరు ఇబ్బంది లేకుండా కూడా నేను ఎమ్మెల్యేగా ఉండగా చేశాను. నేను చేసిన ఆ రోజుల్లో సైక్లోన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కరెంటు సమస్య ఉంటే పోల్స్ పంచాయతీ కట్టాలంటే డబ్బు లేకపోతే పంచాయతీ నుంచి రూపాయి కట్టకుండా పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసాం. ఇవాళ ఈ నేషనల్ హైవే వచ్చిందంటే వాళ్ళు తిరుగుతున్నాయంటే ఆ రోజు నేను కోనేరు సెంటర్లో 6 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత జీవో ఇచ్చి ఈ యొక్క నేషనల్ హైవే మరి నిర్మాణం చేయడం జరిగింది. దీనికి అనుసంధానంగా లోసర బ్రిడ్జి మీరు అంతా చూసే ఉంటారు, నేనే నిర్మాణం చేశాను. ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి ఎమ్మెల్యేగా ఉండే కార్యక్రమాలు చేశాను. ఈ 15 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరిగిందంటే నేను చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా ఎవరు చేసినట్టు చేయలేదు. అనేక ఇళ్ల నిర్మాణం చేసిన సచిన్ గారికి కూడా తెలుసు. చాలామందికి కుల రహితంగా మత రహితంగా అందరికీ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ల్యాండ్ ఎక్వైర్ చేసి హౌసింగ్ రాబో రోజులు కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ ఒక మాట మీద ఉంటే, ఒక తాటి మీద ఉంటే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను. మీ ఆదర అభిమానాలు కావాలి. ఏ అయితే అసంపూర్తిగా కొన్ని పనులు మిగిలిపోయినాయో ఈ నియోజకవర్గంలో ఆ పనులు చేయాలి. నాకు ఎందుకంటే ప్రతి ఇంచి తెలుసు, ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు. ఏ కాలువను ఎలా మరమ్మతు చేయాలో, ఎన్ని క్యూసిక్స్లు కావాలో, ఎంత గ్రావిటీ మీద వెళ్తుందో, ఏ మురికాలను ఎలా మరమ్మతు చేయాలో దాని పరిస్థితి ఏంటో బాగా తెలిసిన వాడిని నేను. అందుచేత తప్పకుండా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరి ఈ ప్రజల్ని, నా ప్రజల్ని, ఈ యొక్క పెడన నియోజకవర్గం పాత మల్లేశ్వర ప్రజల్ని ఓటు అడిగే హక్కు నాకుంది. వాళ్ళ అభిమానం ఉంది. పూర్వం కూడా ఇచ్చారు. రేపు రాబో రోజుల్లో కూడా వాళ్ళ అభిమానంతో ఓటు అడిగే హక్కు నాకుంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరిలోకి నేను పనిచేయగల సత్తా ఉన్నవాడిని. ఎక్కడికి వెళ్ళినా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నిధులు తెచ్చి పనులు చేయించిన సత్తా ఉన్నటువంటిది. ఆ రోజుల్లో ఈ సిమెంట్ రోడ్ వేయాలంటే ఇబ్బంది ఉంటే రోసయ్య గారిని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడి మరి సిమెంట్ రోడ్ వేసి రోసయ్య గారితో ఓపెన్ చేయించాం. మీకు గుర్తుందో లేదు, రోసయ్య గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించారు. ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి నేను పాటుపడ్డాను. మీరందరూ సహకరిస్తే రేపు రాబో ఎన్నికల్లో పోటీ చేసి మరి మీ అందరూ పోటీ చేసి గెలిపిస్తారని కోరుకుంటూ మొట్టమొదటిగా మనం కావచ్చు మన బల్లిపరి గ్రామం చాలా రోజుల తర్వాత రావటం జరిగింది. ప్రత్యేకించి
ఈరోజు మన పాతపల్లిపల్లి గ్రామం కూడా వచ్చాను. ఎందుకంటే ఇక్కడ శివాలయాన్ని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండగా కొంత CGF గ్రాంట్స్ ఇచ్చి పునర్నిర్మాణం కూడా చేశాము. అలాగే పాతపల్లిపల్లి మెయిన్ రోడ్డుకి దూరంగా ఉందని చెప్పి ఇక్కడ రోడ్డు వేయాలి. చాలామంది అంతా కూడా ఇప్పుడంటే రోడ్డు మీదకి వచ్చారు, కానీ పూర్వం అంతా పాతపల్లిపల్లిలోనే ఉండేవాళ్ళు చాలామంది. అంచేత ఇక్కడ వ్యవసాయం కూడా ఈ చుట్టుపక్కలే ఉంది కనుక ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలి, ఇల్లు కట్టాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి కొంతమేర నేను ఎమ్మెల్యేగా ఉండగా సఫలీకృతమయ్యాను. కొంత రోడ్డు వేసాను, కొంత రబ్బిట్టు, కొంత గ్రావెల్ వేసాం, కొంత అక్కడక్కడ ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా వేసాం. అలాగే ఇల్లు నిర్మాణం కూడా చేసాం. అలాగే బల్లిపల్లిలో ఒక గురుకుల పాఠశాల కట్టి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం కూడా చేసి ప్రారంభోత్సవం చేసాం. అదేవిధంగా ఒక మంచి హౌసింగ్ కాలనీ కూడా మనం అక్కడ ఎంట్రన్స్లోనే అందరికీ కూడా హౌసింగ్ కాలనీ కూడా దగ్గర దగ్గర ఆ రోజున 150 200 ఇల్లు అనుకుంటాను, 210 ఇల్లు ఒకేసారి 4 ఎకరాల పొలం తీసుకుని ఒకేసారి అన్ని వర్గాలకి కూడా 210 ఇల్లు నిర్మాణం కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత మరి అన్ని ఇల్లు ఎవరు ఈ 15 సంవత్సరాలు కట్టారో లేదో నాకు తెలియదు. కట్టారా ఈ 15 సంవత్సరాలు అన్ని ఇల్లు కట్టాం. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటో మనకు తెలుసు, చేయాలి. అట్లాగే ఇక్కడ మురిక్కాలోకి ట్రైన్కి పొలాలు మునిగిపోతున్నాయంటే కూడా ఈ ట్రైన్ చేసాం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే వాటర్ స్కీమ్, మంచినీటి స్కీమ్ కూడా ఆ రోజున మరి బల్లిపల్లి గ్రామానికి కావాలి మంచినీటి స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చాం. అలాగే స్టార్టింగ్ నుంచి కొంత CC రోడ్డు కూడా ఆ రోజు వేసి రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆయన కూడా తీసుకొచ్చి 10 లక్షలు పెట్టేసి ఆయనతో కూడా ప్రారంభోత్సవం చేశాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన మంచి గ్రామం. మరి ఆ రోజున నేను ఎమ్మెల్యేగా ఉండ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఆ తర్వాత ఈ 15 సంవత్సరాలు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా నేను చేసిన స్థాయిలో ఎవరో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఏదైనా నేను మళ్ళీ మీ అందరి సహకారం ఉంటే, మీ అందరి అభిమానం ఉంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ఏదైతే ఈ పాతపల్లిపల్లికి రోడ్డు ప్రధానమైన సమస్య రోడ్డు, ఈ రోడ్డు నిర్మాణం, ఇంకా ఇళ్ళ నిర్మాణం, ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇళ్ళ నిర్మాణం ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా బ్రహ్మాండమైనటువంటి మంచినీటి స్కీము, ఎప్పటికప్పుడు ఫిల్టర్ బెడ్స్ బాగు చేసి శాండ్ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా వాటిని రిపేర్ చేసి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి కూడా ఉంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో తెలిసిన వాడిని చేశాను. నాకు ఈ నియోజకవర్గం మీద ప్రేమ, అభిమానం ఉంది. ఇక్కడ ప్రజలకు కూడా నేనంటే చాలా అభిమానం. చేత ఇక్కడ అందరినీ ఓటు అడిగే అర్హత నాకుంది, ఓటు అడిగే హక్కు కూడా నాకు ఉంది. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా నేను ఈ పని చేశాను, మీకు పలానా పని చేశానని చెప్పుకునే శక్తి నాకు ఉంది. ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క అభిమానం నాకు ఉంది కనుక తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఏ పార్టీ అనే తర్వాత విషయం. మరి నాకు తెలుగుదేశం పార్టీలో టికెట్ వస్తుందని చాలా ఆశించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు మరి 19లో కూడా నాకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయి, మీరు తర్వాత పోటీ చేతులు కానీ వచ్చే ఎన్నికల్లో మీకు తప్పకుండా టికెట్ ఇస్తాను 24లో అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. ఏదైనా ఆయనతోటి, అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను. ఎందుకంటే ఈ పెడన సీటు జనసేనకి పూర్తిగా వెళుతుంది. జనసేన తరపు క్యాండిడేట్ ఉంటాడనంటే ఆయన కూడా నేను కలిసి, ఒకవేళ జనసేనకి మీకు సదాగా సరైన క్యాండిడేట్ లేకపోతే, నేను గతంలో PRPకి వచ్చి దెబ్బతిన్నాను. ఆ రోజున చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మరి నాకు అవకాశం మీరు ఇవ్వండి అని కూడా ఆయన కూడా అడిగాను. మరి ఎందుకో 2 కూడా సఫలీకృతం కాలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఏదైనా ఇక్కడ ప్రజలందరూ సహకరిస్తే తప్పకుండా నేను ఇక్కడ పోటీ చేస్తాను. మీరు అందరూ కలిసి గట్టిగా ఉండి ఒక మాట మీద ఉండి మీరు పోటీ చేయమంటే తప్పకుండా అన్ని గ్రామాలని అడుగుతున్నాను. అన్ని గ్రామాలని అందరూ సహకరిస్తే నేను మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరిక నాకు ఉంది. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.